సంగమండ్ల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద కావలి కాలువ రైతులు రెండవ రోజు రోడ్డుపై కూర్చొని కరెంటు కోతలపై నిరసన చేపట్టారు. తమ పంటలను కాపాడుకోవటానికి సంగం సబ్స్టేషన్ను ముట్టడించారు. బంగ్లా సెంటర్ నుండి ర్యాలీగా వచ్చి సబ్స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రతిరోజు 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అంటూ 3 రోజులు ఇచ్చి 4 రోజులు కరెంటు కోసే విధానాన్ని సహించేది లేదంటూ హెచ్చరించారు. నీరు లేక పంట పొలాలు కళ్ల ముందే ఎండిపోతున్నాయని వెంటనే ఉచిత విద్యుత్ పునరుద్ధరించి తమ పంటలను కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే సబ్స్టేషన్ ముందే పురుగుల మందు తాగి చనిపోతామంటూ తీవ్ర స్థాయిలో రైతులు హెచ్చరించారు. పరిస్థితిని గమనించిన ఆత్మకూరు సీఐ గంగాధర్, సంఘం ఎస్ఐ బోధ్యా నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ శాఖ బుచ్చి డిఈ సతీష్ తో చర్చించి ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి వెనుతిరిగారు. నెల్లూరు జిల్లా సంగం మండలం కావుల కాలువ రైతులు. మేము గత 30 సంవత్సరాల నుంచి వరి సాగు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో ఈ నెల 3వ తేదీ నుంచి కావుల కాలువ మీద వారానికి 4 రోజులు మోటార్లు వేయకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. వాటి మీద మేము గత 2 వారాల నుంచి పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. దీంట్లో ఆత్మకూరు సిఐ గారు గంగాధర్ సార్ గారు, అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు, తర్వాత కరెంట్ ఏఈ గారు, వీళ్ళందరూ కూడా రైతులతో మాట్లాడడం జరిగింది. డిఈ గారు అందరూ మాట్లాడడం జరిగింది. దీని మీద సోమవారం రోజు కలెక్టర్ని కలిసి ఏఈ గారు కూడా నేను కూడా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాతోటి తీసుకుపోయి కలెక్టర్ దగ్గర ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చారు. దానికి మేము ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.